యాక్చువల్‌గా మా విరాజ్ సాయి పడుకున్నాడు ఇంతసేపు వీడియోకి. ఇప్పుడు లేసాడనమాట. విరాజ్ సే హాయ్ టు ఎవ్రీవన్. హలో ఆల్. థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, చెప్తున్నా గదా! మా విరాజ్ సాయి చాలా యాక్టివ్. ఆఫ్టర్ డెలివరీ మా విరాజ్ ఇంకా ఇంటికొచ్చే వీడియోలకి రాడానికి కారణం మెయిన్ రీజన్ ఏంటంటే, నేను న్యూ మామ్. అంటే 1 ½ ఇయర్ ఎక్స్‌పీరియన్స్‌డ్ మామ్ అనమాట. సో, మేబీ ఇప్పుడు డెలివరీ అయ్యే వాళ్ళకి, ప్లాన్ చేసుకునే వాళ్ళకి మేబీ ఉపయోగపడొచ్చు. అందుకే నేను ఈ వీడియోలోకి చెప్దామని నా ఎక్స్‌పీరియన్స్, నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ విత్ విరాజ్ సాయి. మీ అందరికీ తెలుసు మా అబ్బాయి పేరు విరాజ్ సాయి అనమాట. సో, నా పర్సనల్ నేను ఎక్స్‌పీరియన్స్ అయిన కొన్ని కొన్ని టిప్స్ అయినా, కొన్ని 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 వాడి అలవాట్లైనా ఏమైనా చెప్దామని జెప్పేసి నేను ఈ వీడియోలోకొచ్చాననమాట. యాక్చువల్‌గా చూడండి, ఫస్ట్ డెలివరీ అయ్యాక అది అందరికీ తెలుసు, చాలా క్రిటికల్ పొజిషన్ అది. మనం మళ్ళీ బర్త్ ఇచ్చినట్టే. అంటే మళ్ళీ చచ్చిపోయి పుట్టినాం అంటాం జూడండి. మళ్ళీ మనం వాళ్ళు పుట్టడం ఏంటో గానీ మళ్ళీ మనం పుట్టినట్టే, మనం జన్మించినట్టే అవుతుందనమాట. పుట్టినాక 3 మంత్స్ వరకి బేబీకి కరెక్ట్‌గా ఫీడింగ్ ఇవ్వాలనమాట. యాక్చువల్‌గా 6 మంత్స్ ఈస్ మ్యాండేటరీ ఫీడింగ్. నా లక్ ఏంటో, నాకు ఫీడింగ్ ఇప్పటివరకు మా విరాజ్‌కి నేను ఫీడింగ్ ఇస్తూనే ఉన్నాను. కొంతమందికి పాలు పడవు అని అంటారు. బట్ అవును, కొంతమందికి పాలు పడకపోతే డాక్టర్స్ కూడా సజెస్ట్ చేస్తారనమాట. ఫార్ములా మిల్క్ అని సజెస్ట్ చేస్తారు. వాళ్ళు సజెస్ట్ చేసినవి కూడా మనం ఇవ్వచ్చు. తల్లిపాలు మంచియి అవని అంటారు. బట్ నేనైతే ఎక్కువ సైన్స్‌నే నమ్ముతాను. అంటే ఈ మూఢనమ్మకాలు నమ్ముతా, బట్ నాట్ ఆల్. అంటే కొన్ని కొన్ని స్పెసిఫిక్కే నమ్ముతా. సైన్స్‌ని బాగా నమ్ముతా నేను. బికాజ్ సైన్స్ కదా! ఇప్పుడు మనం ఏ దాంట్లో ఉన్నాం, 2025లో ఉన్నాం. ఇంకా మనం మూఢనమ్మకాలు, ఇంకా అదే చేయాలి అని నేను నమ్మను. కొంచెం నమ్ముతా. అంటే 100%లో 10% నమ్ముతా. 90% మాత్రం సైన్స్‌నే నమ్ముతా. సీ ఫస్ట్ నా ఎక్స్‌పీరియన్స్ చెప్తున్నా. పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఆఫ్టర్ డెలివరీ. ఇవి నేను ఎపిసోడ్స్‌గా రివీల్ చేస్తా ఉంటా. మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంది చూడాలి, ఇంకేమైనా మీకు తెలుసుకోవాలి, మా విరాజ్ సాయి మీరన్నీ ఫాలో అవ్వండి. నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వండి. మా విరాజ్ సాయి ఎలా ఉంటాడు, ఏంటి, నేను ఎలా డాన్స్ ఏసాను. నేను డెలివరీ కి వెళ్తున్న ఒక 10 డేస్ ముందు కూడా ఫుల్ డాన్స్ ఏసా. సో, ఆఫ్టర్ డెలివరీ నేను మదర్‌దనేది ఒక ఎపిసోడ్ పెడతాను. డెలివరీది కూడా ఒక ఎపిసోడ్ పెడతాను. సీ ఆఫ్టర్ డెలివరీ డెలివరీ అయ్యాక నేను డెలివరీ అయినాక ఫస్ట్ డే 12:00కి మా విరాజ్ సాయి 7:00కి 7:01కి పుట్టాడనమాట. ఈవినింగ్ 7:01కి పుట్టాడు. పుట్టగానే మా మమ్మీ వాళ్ళు ఏం చేశారంటే 12 లోపే, అంటే 12కి మా వాడికి పాలు పట్టడం స్టార్ట్ చేశారు. ఫస్ట్ రావు, 3 డేస్ వరకి పాలనేవి రావు. ఎందుకంటే ఆఫ్టర్ 3 డేస్ అనే తర్వాతనే మా మిల్క్ అనేవి వస్తాయన్నమాట. సో, 3 డేస్ తర్వాత అంటే ఫస్ట్ అంటే వాటరీగా వస్తుంది. దాన్నే వాళ్ళు పట్టడం స్టార్ట్ చేశారు. అండ్ డాక్టర్ కూడా ఒక ఫార్ములా మిల్క్ ఇస్తే కొంచెం తాపిచ్చారంతే. నాకు సెకండ్ డే నుంచే నాకు ఫుల్ పాలు పట్టినాయి. మా విరాజ్‌కి ఫుల్‌గా సరిపోయాయన్నమాట. సి సో, ఆఫ్టర్ తర్వాత బానే సరిపోయాయి. అంతా బావుంది. డెలివరీ గూడా బాగా అయ్యింది. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. అంతా మంచిగా ఉంది అని చెప్పేసి ఇంకా సర్లే అని చెప్పేసి థర్డ్ డేకో, ఫోర్త్ డేకో మాకు షిఫ్ట్ చేశారు. షిఫ్ట్ చేశాక మేము ఇంటికి వచ్చేసామనమాట. వచ్చేసాక ఇంకా మా విరాసాయికి అంత బావుంది. వెయిట్ గూడా వాడు మంచి వెయిటే పుట్టాడనమాట. అంటే మంచి వెయిటే పుట్టాడు.